నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. త్యాగమూర్తులను ఎప్పటికీ మర్చిపోకూడదు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం. గోదావరి కని డీసీపీ రూపేష్ వెల్లడి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాశీపేట లింగయ్య పిలుపు. దేశభక్తిని పెంపొందించేలా వజ్రోత్సవ వేడుకలు. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. స్వాతంత్ర 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గము రహమత్ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 75 మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాలతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగమూర్తులను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. బస్తీవాసులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. वाटर इधर देखो जी, मंसूर भाई नजर में इधर देखो. वीडियो सर. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 1-20 వార్డుల్లో ఇంటింటికి జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవాల సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమీన్పూర్ పురపాలక పరిధిలో ఉన్నటువంటి న్యూ షాయి భగవాన్ కాలనీలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలరు అనిరుద్ రెడ్డి గారు, ఎక్స్ సర్పంచ్ చంద్రశేఖర్ గారు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గారు, కాలనీ పెద్దలు రాజు గారు, కాలనీ వాసులు, మహిళా సోదరులందరూ పాల్గొనడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవాలను 15 రోజులు పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ప్రతి ఇంటికి జెండా పంపిణీ చేపట్టడం జరుగుతామని, 13, 14, 15వ తారీఖులు ప్రతి ఇంటి పైన జెండా ఎగిరేసుకొని అందరూ పండగ చేసుకోవాలనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ముందుకు రావడం జరుగుతూ ఉంది. మా అమీన్పూర్ మున్సిపాలిటీ, మా కౌన్సిల్ కూడా, మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. 75వ స్వాతంత్ర దినోత్సవాలు మా కౌన్సిల్ ఉన్నప్పుడు, మేము చైర్మన్ ఉన్నప్పుడు, ఇక్కడ కౌన్సిలర్లు మేము ఉన్నప్పుడు రావడం మా అదృష్టంగా కూడా మేము భావిస్తూ పెద్దపల్లి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని గోదావరి కని డీసీపీ రూపేష్ వెల్లడించారు. ఇక్కడి పోలీస్ గెస్ట్ హౌస్ ఆవరణంలో ఆయన 75 మొక్కలు నాటారు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటి ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఫ్రీడమ్ రన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వాతంత్ర స్ఫూర్తిని చాటాలన్నారు. अरे
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో భాగంగా 2 వారాల పాటు ప్రతిరోజు ఏమేమి కార్యక్రమం చేయాలనేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ పార్క్ నెలకొల్పాలని నిర్ణయించడం అయింది. దానిలో 1 టౌన్ పరిధిలో ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్లో 75 మొక్కల్ని, అంటే 75 సంవత్సరాలు పూర్తి అయినందున వాటికి గుర్తుగా 75 మొక్కల్ని ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో దీన్ని ఫ్రీడమ్ పార్క్గా పేరు పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అయింది. సో ఇదే స్ఫూర్తితోటి రేపు ఫ్రీడమ్ రన్ ఉంది. సో ఆ ఫ్రీడమ్ రన్కి కూడా ప్రజలందరూ కూడా వాకర్స్, ఎల్డర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన రామగుండం కమిషనరేట్లో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఫ్రీడమ్ రన్ జరగబోతుంది. సో వాటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి మన యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి ఆ రోజు వాళ్ళ కష్టపడ్డ దాన్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకొని ఆ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుచున్నాము. సో ఈరోజు రామగుండం కమిషనరేట్లోని పెద్దపల్లి జోన్లో అన్ని పోలీస్ స్టేషన్స్లలో 75 మొక్కల చొప్పున ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరము రామగుండం మసీద్ టర్నింగ్ నుండి అంతర్గం మండల కేంద్రం వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాసిపేట లింగయ్య ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలను కోరారు. బీజేపీ కార్పొరేటర్ కౌశిక లతహరి, నాయకులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की मातरम मातरम वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत मातरम वंदे मातरम 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 वंदे मातरम అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్మిక నాయకులు కౌశిక హరి ఆధ్వర్యంలో జరుగుతున్న జెండా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ముఖ్య అతిథిగా విచ్చేసిన కాసిపేట లింగన్న గారికి, అలాగే మల్లికార్జునన్న గారికి, ఇంకా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరుమణులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనమందరం చేసుకునే పండగ వచ్చేసింది. మా ఊరు వాడనే కాకుండా దేశం మొత్తం కూడా పండగ కళ వచ్చేసింది. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎందుకంటే స్వతంత్రం మనకు తీసుకొచ్చిన మహనీయులు వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయులను గుర్తు చేసుకుంటూ మరి ఆజాదీ కా అమృతోత్సవ్ భాగంలోగా మన హర్ ఘర్ తిరంగ్ పేరుతో మరి ఈ పండగ వాతావరణం వచ్చేసింది. అందరు కూడా ఇంటింటి కూడా ఈ జెండాలు డిస్ట్రిబ్యూషన్ చేసేసి మరి వాళ్ళ ఇంటి మీద కూడా ఎగరేయాలని కోరుకుంటూ మరి ఏంటంటే మనం ఈ మహనీయులను, మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయులను స్మరించుకుంటూ కలుసుకుంటూ మరి ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవాలని మరి రామగుండం ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన దేశ ప్రధాని ప్రపంచం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ వార్డులో ఫ్రీడమ్ పార్కును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈరోజు బండ్లగూడ జాగిర్లో మేయర్ గారు కానీ కమిషనర్ గారు డీడీ గారు వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏరియాలంతా కూడా వానాకాలం వచ్చినట్టే మీరు అందరూ చూస్తుంటారు. చెట్ల కార్యక్రమం పెట్టడంలో ఈ వనంతో మనకు అందరు కూడా వర్షాలు చూస్తున్నాం ఏ విధంగా వస్తున్నాయో. ఇక్కడ పార్కులతో ఇంచుమించు 50 లక్షలతో పెట్టడం జరిగింది. ఇక్కడే నర్సింగ్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇంకా 3-4 పార్కులు అవన్నీ కూడా జరిగింది. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్లో కార్పొరేటర్ కౌడ పోచయ్య ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు సుభాష్ నాయక్, బచ్చరాజు, కాలనీ అధ్యక్షులు తదితరులు మొక్కలు నాటారు. ఓకే, ఇదొకటి ఫోటో అయిపోయినాక ఎవరు చెట్టాలు మంచిగా నాటుకోవాలి. ఒక్క నిమిషం ఆగే పెద్ద మంచి అక్కడ కర్ర పెట్ట దారం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కులాన్ని అడ్డుపెట్టుకుని తమ కులం మధ్య చిచ్చు పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారని చిత్తూరు జిల్లా కుప్పం కురబ కుల నాయకులు వ్యాఖ్యానించారు. ఎంపీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. చేసిన తప్పునకు ఎంపీపై చర్యలు తీసుకోకపోగా ఏమీ తప్పు లేదు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాధవ్ తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు చంద్రబాబు, లోకేష్ కొన్ని మీడియాలను పదే పదే వాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ఎంపీ బీసీ కులస్తుడు కురవకులను జన్మించాడు అని ఎంపీ సంతోషం. అయితే ఆయన చేసింది తప్ప ఒప్ప నిర్ణయించిన బాధ్యత ప్రభుత్వానిది. ఆయన తప్పు చేసిన శిక్షణ బాధ్యత ప్రభుత్వానిది. అయితే అది కులాలకి, బీసీలకు ఆ పేరును ఉపయోగించుకొని ఎప్పుడు బీసీలు ఆ పని చేయమని చెప్పిండ్రు, కులం ఆ పని చేయమని చెప్పిండ్రు. కులంలో పుట్టి కులాన్ని చెడు పేరు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి, ఇది తప్పు ఒప్పుకొని తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి తొందరగా దీన్ని తేల్చి తప్పు చేసి శిక్షించాలని చెప్పి ఈ సభాముఖం మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, మన మాధవ్ గారిని ఈ విధంగా చేయమని చెప్పుకుంటారు, లేదా ఆయన బట్టలు లేని వీడియో తీసుకుంటారు. వాళ్ళు చేయించుకుంటారు కూడా. అయితే కురబ కులసుల ఓట్లు దండుకోవడం కోసం కులాన్ని అడ్డుపెట్టుకొని కమ్మ అంటే తెలుగుదేశం అని, కమ్మకు కురబలు వ్యతిరేకమైన ఓట్లని ఒక వర్గానికి పడతాయని ఒక రాజకీయ కుట్ర జరుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజ నిజాలు తొందరగా తేల్చి ఈ కులాల మధ్య ఐక్యమత్యం పెంచడం కోసం, కులాల మధ్య చిత్తరేఖలు ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణము రాజీవ్ నగర్ కాలనీలో ఊరకుక్కలు తరమడంతో చుక్కలు దుప్పి జనవాసాల్లోకి వచ్చింది. కాలనీ వాసులు చూసి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దానిని పట్టుకొని చికిత్స నిమిత్తము పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా చారకొండల మండలము తిమ్మాయిపల్లి రైతు వేదికలో ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం తుర్కలపల్లి పంచాయతీలోని పల్లె ప్రకృతి ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్,
వేల్దండ సిఐ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కొద్ది కింది కొంపనాలి మనకంటే పైకే ఉండాలి అన్న. నేను కూడా రేపు అచ్చంపేటలో మూవీ చూడడానికి విద్యార్థులతో పాటు నేను కూడా వెళ్తాం. మేము వెళ్ళకపోవడం వల్ల విద్యార్థులు చూడరా అంటే అది లేదు. నేను మీ అందరి ఆశీర్వాదంతో నేను మీలో ఒకటిగా అయినప్పటికీ దళిత సామాజిక వర్గం పేద కుటుంబం నుంచి వలస కూలి కుటుంబం కడుపులో పుట్టినప్పటికీ ఈ స్థాయి గౌరవం గుర్తింపు నాకు మీరు ఇచ్చింది కాబట్టి మీరు మాట్లాడిన మాటకు నేను మాట్లాడిన మాటకు సమాజంలో ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది. నేను మాట్లాడిన పత్రికల్లో కొంత గొప్ప 4 లైన్లు రాస్తాను, టీవీలో అవకాశం మామూలు మాట్లాడితే రాదు. ఎందుకంటే చాలా మంది కోట్ల ప్రజలు కాబట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుంటే ప్రామినెంట్ లీడర్స్ గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళు. నేను ఎమ్మెల్యేగా ఉంటూ కూడా నిన్న దర్శనం మొగలయ్య గారిని నేను ఈ కార్యక్రమానికి పిలిపించుకోవడం జరిగింది అని చెప్పారు. ఎందుకంటే దర్శనం మొగలయ్యకి నన్ను ఎవరు గుర్తుకోవట్లేదు, భారతదేశం ఈరోజు మొగలయ్య పేరు గుర్తుకోవడం కారణం ఆయన పద్మశ్రీ అవార్డు ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి కళను వెలికి తీసి సహకరించి ప్రోత్సహించి తన పేరును కేంద్రానికి ప్రతిపాదిస్తే కేంద్రం ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు పొందినటువంటి వాళ్ళకు గౌరవం గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దర్శనం మొగలయ్య పద్మశ్రీ దర్శనం మొగలయ్య గారితో ఈ స్వాతంత్రం గురించి ఈ వజ్రోత్సవాల గురించి మాట్లాడించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. అట్లా చర్చ జరగాలని ఆలోచన. నేను వచ్చి మొక్క నాటడం మీరే గుర్తుకోలేదు, మీరే మొక్క తెచ్చి రెడీ పెట్టింది, కేవలం కొంత మట్టి వేసి నీళ్ళు పోసినటువంటి కారణంగా పత్రికల్లో వార్త వస్తుంది. అంటే నేను చెప్పదలుచుకున్నాను, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి వెళ్తేనే మనకు గౌరవం, మనం కూడా సమాజంలో ఎదిగే అవకాశం ఉంటుంది. మనల్ని చూసి ఇద్దరు కూడా ప్రేరణ పొంది అరే ఎమ్మెల్యే వస్తే ఈ రకంగా అందరూ స్వాగతించి మొక్క నాటించి పత్రికల్లో వచ్చేటట్టు చేసిందంటే మేము కూడా ఏమో చేయాలి, ఒక మంచికి పనికి నేను కూడా పూనుకోవాలని స్ఫూర్తి భావితరాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకుని త్యాగదనులు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారకులైనటువంటి వాళ్ళు పార్టీలు ఏమైనా ఉండొచ్చు. మహాత్మా గాంధీ పార్టీలకి ఏం సంబంధం లేదు, జాతి పిత. ఆయన గురించి పెద్దగా విస్తృతంగా చర్చ జరపడానికి కూడా మొహమాట పడుతుందో, సంకోచిస్తుందో, సిగ్గుపడుతుందో. స్వాతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్ట ప్రాంతంలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మొక్కలు నాటారు. విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొని సామూహికంగా మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండాలతో జాతీయతా భావాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ, ఆర్డీఓ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. సార్ బి షేప్ లో ఉండండి, యూ షేప్ లో. सर एक बार इधर देखते हैं इतना शोभना सर एक मिनट सर एक बार ऐसा खाली ऐसा पकड़ के एक बार ऊपर देखो సార్ ఇటు సార్
మొత్తం పట్టుకోండి వెడల్పు ఇట్లా పట్టుకోండి. ఎంత హోల్స్ Slowly hold and go. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్యాగమూర్తులను ఎప్పటికీ మర్చిపోకూడదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం. గోదావరికని డీసీపీ రూపేష్ వెల్లడి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాసిపేట లింగయ్య పిలుపు. దేశభక్తిని పెంపొందించేలా వజ్రోత్సవ వేడుకలు. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల్ల పాండురంగారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.